వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు గోసాల పూజ గారి జన్మదినము సందర్భంగా కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారు. గోసాల పూజ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రభువు ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీకు మహిమా ఘనత ప్రభావాలు కలుగును గాక. గోసాల పూజ గారిని దీవించి ఇచ్చిన నూతన జన్మదినము అను దయాకిరీటం కొరకు స్తోత్రాలు. బిడ్డను ఆశీర్వదించండి. ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్ దయచేయండి. ఈ నూతన సంవత్సరం నెమ్మదితో కూడిన దినములను, ప్రశాంతతతో కూడినటువంటి దినములను, ప్రాస్పరస్ డేస్ అనుగ్రహించండి. వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారాలను పంపండి. ఇప్పుడు మీరు మాతో మాట్లాడండి. యేసునామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక 3 దినాలు ప్రసారాలు మిస్ అయ్యాం. ఆ 3 దినాలలో షెడ్యూల్ ప్రకారం, యాజ్ పర్ షెడ్యూల్, హెబ్రీ 10 అధ్యాయం 24 నుండి 39 వచనాల వరకు ధ్యానించాలి. అది ఆ పార్ట్ మిస్ అయి ముందుకు వెళ్ళిపోయాం. అందుకే నేను మరలా ఈ వచనాలు చెప్పిన తర్వాతే 11 అధ్యాయానికి వస్తాను. మళ్ళా 11వ అధ్యాయానికి వెళ్ళిపోతే ఒక 3 ప్రసంగాలు మనం మిస్ అయిపోతాం. కాబట్టి ఆ 3 ప్రసంగాలు చెప్పుకున్న తర్వాతే ముందుకు పోదాం. దయచేసి నాతో పాటు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. కొందరు మానుకొనుచున్నట్లుగా విశ్వాసముగా కూడట మానక, ఒకరిని ఒకడు హెచ్చరిస్తూ, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. And let us consider how to stir up one another to love and good works, not neglecting to meet together, as is the habit of some, but encouraging one each other, and all the more as you see the day drawing near. ఆ దినము సమీపిస్తూ ఉన్నది అని మీరు చూస్తున్నప్పుడు ఏమిటి ఆ దినం? The day of the Lord is coming nearer day by day. ప్రభు యొక్క దినము దినదినమునకు సమీపిస్తుంది. ప్రజలపై ప్రజలు, రాజ్యములపై రాజ్యములు, ప్రభుత్వాలపై ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు లేచి యుద్ధమాడే దినాలు. కొన్ని సూచనలు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు ఆయన రాకడకి. వాటిల్లో ప్రధానంగా మనం ప్రకృతి సంబంధమైన సూచనలు, భూకంపాలు,
వరదలు, కరువులు ఇలాంటివి. రెండవది సమాజ సంబంధమైనటువంటి పరిస్థితులు, వికెట్నెస్ ఇన్ సొసైటీ, సమాజం భయంకరమైన సమాజం ఏర్పడటం, ప్రజలు పనికిమాలిన వాళ్ళుగా మారిపోవటం, ఇదొకటి. మరొకటి దేశాల మధ్యన రాజకీయ సంబంధం పరిస్థితులు, పొలిటికల్ కండిషన్స్, రాజ్యం మీద రాజ్యం లెగటం పొలిటికల్ కండిషన్, అది ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు లెగటం పొలిటికల్ కండిషన్. ఇవాళ పేపర్ తీస్తే అదే కనిపిస్తోంది. పొలిటికల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒకరంటే ఇంకొకరు, అట్లా అంటి కండిషన్స్. ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ హిస్ కమింగ్. ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ హిస్ కమింగ్. వీళ్ళు తప్పని వాళ్ళు, వాళ్ళు తప్పని వీళ్ళు, మనం ఆ రాజ్యాన్ని దోచుకుందాం, ఈ రాజ్యాన్ని మనం ఏడదాం. కనుక ఇవన్నీ కూడా ఈ రాజ్యాల మీదకు రాజ్యాలు లెగటం, మనుషుల మీదకు మనుషులు లెగటం అనేటువంటి ఈ యొక్క సూచన ఈ దినాన చాలా ప్రస్ఫుటంగా మనకు సమాజంలో కనిపిస్తుంది. కనుక ఆ దినము సమీపించినప్పుడు, అలాగే యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి ప్రత్యక్షమయ్యేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా సమాజంలో కనిపిస్తున్నాయి. పౌలు తిమోతి గారికి రాసినట్లుగా మనుషులు తయారైపోయారు. ఇవాళ నేను ఒక హోటల్ యజమానిని కలిశాను. అది చాలా గిరాకీ ఉన్న హోటల్, చాలా కస్టమర్స్ విపరీతంగా ఎవ్రీడే హండ్రెడ్స్లో ఉంటారు. ఆ యజమాని ఇవాళ ఆయన ఒక్కడే పని చేసుకుంటున్నాడు. నేను అక్కడ ఆగి, నాకు ఒక పాస్టర్ గెస్ట్గా ఉంటే ఆయనకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాను. మంచి మంచి పదార్థాలు చేస్తారు ప్రతిరోజు. నేను అడిగాను, బాబు నిన్న లేరేమి, ఇవాళ ఎవరు కనపట్టలేదేమిటి? హోటల్లో ఎవరు కనపట్టలేదు. ఆయన ఒక్కడే కూర్చొని చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. పని వాళ్ళు లేరు, పబ్లిక్ లేరు, ఏమిటి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా మా కొట్లో పనిచేసేటువంటి, మా షాప్లో పనిచేసేటువంటి ఒక స్త్రీ మానేసింది, 2 స్త్రీలు మానేశారు. అందువల్ల సడన్గా మానబట్టి నిన్న మేము షాప్ కట్టేశాం. ఇవాళ వస్తారన్నారు, ఇవాళ రాలేదు. అందుకే మినిమం మేము ఒక ఇడ్లీతోనే సరిపెట్టాము ఇవాళ. అందుకే పబ్లిక్ లేరు మా దగ్గర అన్నాడు. అందుకే మా దగ్గర పబ్లిక్ లేరు, అందుకే హోటల్ ఏమీ లేదు. అదేంటంటే ఒక హోటల్ యజమాని ఒక 10 మందికి జీవితాన్ని కల్పించినటువంటి ఈ వ్యక్తి ఒక చక్కటి ఆదాయంలోకి, ఒక చక్కటి క్రమశిక్షణలోకి వచ్చి 10 మందికి సర్వీసెస్ ఇస్తున్న ఆ వ్యక్తి సడన్గా కొలాప్స్ అయిపోవటానికి కారణం ఏంటంటే లేబర్ ప్రాబ్లం. తర్వాత ఈ మధ్యన నేను ఒక కాంట్రాక్టర్ని కలిశాను. ఆ వ్యక్తితో మాట్లాడుతూ, మీరు ఏ విషయంలో ఇంత ఎక్కువ కాంట్రాక్ట్స్ కోట్ చేస్తున్నారు అని అడిగాను. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు మెటీరియల్ 70% ఎక్స్పెండిచర్, లేబర్ 30% ఎక్స్పెండిచర్ ఉండేదండి. ఇప్పుడైతే 60% లేబర్ అవుతోంది, 40% మెటీరియల్కి ఖర్చు అవుతుంది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏమిటి వ్యత్యాసం అంటే, మారిపోయారండి మనుషులు. మీరు చూడండి, రోడ్ల మీద పైప్ లైన్స్ కోసం, గ్యాస్ లైన్స్ కోసం రోడ్డుకి మీటర్కి 100 చొప్పున కాంట్రాక్ట్ ఇస్తుంది గవర్నమెంట్ సంస్థలు. తవ్వేసి ఎక్కడెక్కడ వదిలి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వర్షాలు వచ్చాయి, మా ఇంటి దగ్గర వర్షాలు వచ్చే పూడ్చిన చోట పెద్ద గోతులు పడిపోయాయి. ఈ మట్టి దానిలోకి వెళ్ళిపోయేటప్పటికి కుంగి అస్తవ్యస్తంగా తయారైంది. కానీ ఎక్కడికక్కడ మనుషులలో మార్పులు కనిపిస్తున్నాయి. మార్పు కనిపిస్తుంది.
ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజల్ని ఒక దిక్కుకి తీసుకెళ్ళాయి. పీపుల్ షుడ్ థింక్ లైక్ దిస్, పీపుల్ షుడ్ వర్క్ లైక్ దిస్, పీపుల్ షుడ్ రియాక్ట్ లైక్ దిస్, పీపుల్ షుడ్ డెవలప్ లైక్ దిస్ అని ఉండే. ఇప్పుడు అలా కాదు. ప్రజలు ఎలా అనుకుంటే అలాగ మార్చేసుకుంటే మనం ఉంటాము అనే భావనకు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క రెండవ రాకడకు సూచనలు. లోకం యొక్క అంతానికి, లోకం నాశనం అవటానికి కలిగినటువంటి సూచనలు. ఇవాళ చాలా పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వాటన్నిటికి కారణం ఏంటంటే ఆ దినము సమీపిస్తున్నప్పుడు అపవాది తనకు కలిగిన కాలము కొంచెమని ఎరిగి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతూ ఉంటుందట. ఆ దినము సమీపించే కొలది విశ్వాసు యొక్క బాధ్యత ఏమిటి అనేది గుర్తు చేశాడు. ఇది చెప్పింది 2000 సంవత్సరాల క్రితం. సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే ఆ దినం సమీపించింది అన్నప్పుడు ఏమిటి ఇంకా మరి ఆ దినం రాలేదు అనే ప్రశ్న రేకెత్తాలి. పౌలు జవాబు చెప్పాడు, మనం అనుకుంటున్నట్లుగా ఆ దినం ఆలస్యం చేసేది కాదు. దేవుడు తన దయాపూర్వక సంకల్పం చొప్పున ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు దేవుడు. ఆయన రాక ఖచ్చితము. ఆయన మనుషులకు సమయాన్ని ఇస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. ఆ కృపాకాలం అంతా కూడా ఆయన తన చేతులు చాచి మనుషులను పశ్చాత్తాపపడి తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. పాపమును వీడమని పిలుస్తున్నాడు. కనుక మనం గుర్తించాలి. అయితే సంఘం యొక్క బాధ్యత ఏమిటి అనగా, ఒకటి కూడుకొనవలెను, మాట్లాడుకోవాలి. దే మస్ట్ మీట్ ఎవ్రీ వీక్. ఎందుకు? నాట్ ఓన్లీ టు వర్షిప్. మనం చర్చి యొక్క ప్రాసెస్తో మర్చిపోయామండి. కూడుకొనట మానద్దు అన్నాడు. ఎందుకు మానకూడదు అంటే, టు వార్న్ ఈచ్ అదర్, ఒకరినొకరు హెచ్చరించుకోవటానికి, టు ఎంకరేజ్ ఈచ్ అదర్, ఒకళ్ళొకరు ప్రోత్సహించుకోవటానికి, ఇంకా పురికొల్పటానికి, ప్రేమ చూపు విషయమున, సత్కార్యములు చేయి విషయమున పురికొల్పాలి. చర్చ్ ఒక్కసారి మీట్ అయింది అని అంటే, 1000 మంది విశ్వాసులు ఒక చోట కూర్చున్నారంటే, కేవలం 2 పాటలు పాడుకొని, ప్రార్థన చేసుకొని, ఆరాధన చేసుకొని, చందా పట్టుకొని వెళ్ళిపోవటం కాదు. దట్స్ నాట్ ద ఇష్యూ. అది కాదు. మరేంటి? మరేమిటి బాధ్యత? హెచ్చరించుకోవాలి. హెచ్చరించుకోవాలి. బ్రదర్, బి కేర్ఫుల్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఒకరికొకరు మరొకరు హెచ్చరిక చేసుకుంటూ, అయ్యా జాగ్రత్తగా ఉందాం, దినాలు బాగాలేదు. ఎంప్లాయీస్కి చెప్పాలి, జాగ్రత్త, లంచాల ట్రాప్లో పడద్దు. స్టూడెంట్స్కి చెప్పాలి, జాగ్రత్త, లోకం యొక్క ట్రాప్లో పడద్దు. సహోదరులకు చెప్పాలి, జాగ్రత్త, టీవీ సీరియల్స్ యొక్క ట్రాప్లో పడద్దు. ఇవాళ ఇళ్లల్లో అనేకుల ప్రవర్తనలు టెలివిజన్ సీరియల్ ప్రవర్తనలు చేస్తున్నాయి. క్రైస్తవంలో చాలా 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 అవాంఛనీయమైన హేయ మార్పులు. చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి పరామర్శించే పరిస్థితులు లేవు. కోర్టులకు వెళ్ళి తగాదాలు పడే దుస్థితులు కనబడుతున్నాయి. ఇవాళ మనం చూస్తే సహోదర ప్రేమ నశించిపోయింది. డినామినేషన్స్ పేరట వ్యత్యాసాలు అత్యధికమైపోయాయి. నీతిమంతులం అనుకునేటువంటి పరిచయాల బోధ అధికమైపోయింది. నికోలాయితుల బోధ అధికమైపోయింది. ఇవాళ పరిస్థితులు బాగాలేదు. ఇవి సంఘములో హెచ్చరిక చేసుకునటానికి కూడుకొనవలెను. వేర్ వీ కెన్ వర్క్ టుగెదర్, జాయిన్ అవర్ హ్యాండ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ వర్క్.
ఇవాళ ఆలోచన లేదు. 300 సంఘాలు, 300 కాపర్లు ఉంటే అసలు కాపర్ల చర్చి వేరే ఉన్నట్టు నా లెక్క. ఏలూరులో ఒక చర్చిలకి యావరేజ్గా 100 కంటే తక్కువ మంది వచ్చేవాళ్ళు, అబౌవ్ 75% చర్చెస్ ఉంటాయి. 100 కంటే తక్కువ మంది వచ్చేవాళ్ళు, అబౌవ్ 75% చర్చెస్ ఉంటాయి ఏలూరు సిటీలో. నెంబర్ ఆఫ్ ద పాస్టర్స్ లెక్కిస్తే 300 మంది ఉంటారు. అంటే యావరేజ్గా ఒక యావరేజ్ బిగ్ చర్చికి ఉన్నంత నెంబరు పాస్టర్స్ నెంబరే ఉంటుంది. అందరూ ఒక చోట కూర్చుని మాట్లాడుకోవటం లేదు, కూడుకోవటం లేదు, ప్రోత్సహించుకోవటం లేదు, మాట్లాడుకోవటం లేదు, హెచ్చరించుకోవటం లేదు, సత్కార్యాలకు పురుకొల్పటం లేదు, ప్రేమ చూపించటం లేదు. ఇంకా విశ్వాసులు ఏం చేస్తారు? ఏలూరు ఎగ్జాంపుల్గా చెప్పాను. మరి వాట్ అబౌట్ విజయవాడ, వాట్ అబౌట్ గుంటూరు, వాట్ అబౌట్ రాజమండ్రి, వాట్ అబౌట్ వైజాగ్? అలా లెక్కేసుకుంటే ప్రపంచం అంతా ప్రతి పట్టణంలో ఉన్న సేవకులు కూడుకునుట ఉన్నదా? పురికొల్పుకునుట ఉన్నదా? హెచ్చరించుకునుట ఉన్నదా? లోకానికి సేవకులకు తేడా లేకుండా పోయింది. ఆ కారణం చేత క్రైస్తవ్యం స్తబ్దుగా ఉండిపోయింది. క్రైస్తవ్యం నిర్వీర్యపు దిశగా అడుగులు వేస్తుంది. ప్రభావవంతంగా లేకపోవటానికి ప్రధాన కారణం అదే. సత్కార్యములు చేయాలి సంఘము. సత్కార్యము మొదటిది సువార్తీకరణ. రెండవ సత్కార్యము ప్రభువు చేసినటువంటిది హెల్త్. మూడవ సత్కార్యం అవగాహన, ఎడ్యుకేషన్. నాలుగవ సత్కార్యము హ్యూమన్ రైట్స్ ఇంప్లిమెంటేషన్. ఎన్ని సత్కార్యాలు ఉన్నాయి, వాటిని పూనుకున్నారు. సిద్ధాంతాలు, ప్రతిపాదనలు, ఫిలాసఫీస్. బైబిల్ గ్రంథంలో ఎన్ని విషయాలు ఉన్నాయి, వాటి విషయంలో ఎవరు పట్టించుకుంటున్నారు? అసలు యవనస్తులను ఎవరు పట్టించుకుంటున్నారు? సెల్ ఫోన్ వినియోగం పైన సంఘాల్లో ఏమి బోధ జరుగుతున్నది? సోషల్ మీడియా వినియోగం పైన క్రైస్తవ సంఘాల్లో ఏం బోధ జరుగుతున్నది? కుటుంబ సంబంధాల విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న సమస్యల వలన క్రైస్తవ సంఘాల్లో ఏం బోధ జరుగుతున్నది? నో. పోర్నోగ్రఫీ మీద క్రైస్తవ సంఘాల్లో ఏమి బోధ, హెచ్చరిక జరుగుతున్నది? నోవేర్. ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. వరకట్నం పైన, లంచగొండితనం పైన, అక్రమ కట్టడం పైన, ఆక్యుపేషన్స్ పైన, అపరాధాల పైన టీచింగ్ ఏం వెళ్తోంది? దేవుడు మనకు బైబిల్ ఎందుకు ఇచ్చాడో తెలుసా? దావీదు కథ చెప్పుకొని కంటత పట్టానికి కాదు, మన జీవితానికి దావీదు కథ హెచ్చరిక అవటానికి ఇచ్చాడు. రెండు ప్రధాన విషయాలు పౌలు హెబ్రీయులతో చెబుతున్నాడు. ఒకటి ప్రేమ చూపుట, రెండవది సత్కార్యములు చేయుట. సత్కార్యములు చేయుట, ప్రేమ చూపుట. ఈ రెండింటి విషయమున మనము ఒకరిని ఒకడు పురికొల్పవలెను, ఒకరిని ఒకడు హెచ్చరిక చేసుకునవలెను. వన్ టు అనదర్, వన్ అండ్ అనదర్, వన్ అనదర్. ఒకరికొకరం, ఒకరి నుండి ఒకరు, ఒకరికొరకొకరు హెచ్చరిక చేసుకో. ఇది దేవుడు మనకిస్తున్న ప్రధానమైనటువంటి ఆజ్ఞ. సహోదరుడా, సహోదరి, సంఘాలు కూడుకొనుట దీని కొరకు, సంఘాలు కూడుకొనుట దీని కొరకు, మీనింగ్ఫుల్ పర్పస్, అర్థవంతమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి విధానం కొరకు మనం కూడుకోవాలి. అది సంఘం యొక్క ప్రాధాన్యతగా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తోంది. తదుపరి ఆలోచింతుము అనే పదము ఒక్కసారి వివరణ ఇస్తాను చూడండి. ఒకరిని ఒకడు పురుకొల్పాలని ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన
అన్నింటికీ మూలం ఆలోచనే. ప్రతి క్రియ, ప్రతి అడుగు ఆలోచనతోనే, ముడిపడిన నిర్ణయాలతోనే అడుగులు పడతాయి. కనుక దేవుని వాక్యము మొట్టమొదట మీరు ఒక నిర్ణయానికి రావాలి. అది ఏమిటి అంటే సత్కార్యము కొరకు, ప్రేమ చూపుట కొరకు ప్రోత్సహించుకోవాలి. ఆ నిర్ణయానికి రావాలంటే ఆ ఆలోచనలు కలిగి ఉండాలి. ఆ ఆలోచనలు దేవుని వాక్యం ప్రకారంగా ఉండాలి. దాట్ ఈస్ ఇంపార్టెంట్. అది ముఖ్యమైనటువంటిది. హెబ్రీ పత్రిక యూదుల కొరకు పౌలు గారు వివరణకు రాసినటువంటి ఈ పత్రికలో ఆయన చెప్పుచున్నది ఏమిటంటే, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి జూయిష్ క్రిస్టియన్స్, మేము క్రీస్తును అంగీకరించిన తరువాత ఇక సమాజంగా కూడుకోము, మా రక్షణ మాది, ఇండివిజువల్, సాల్వేషన్ ఇస్ ఇండివిజువల్, రక్షణ వ్యక్తిగతం, కాబట్టి మరొకటితో పని లేదు అన్నట్టు కాక సహోదరులతో కలుసుకొని పని చేయటం నేర్చుకోవాలి. థౌ యు ఆర్ ఇండిపెండెంట్, యు ఆర్ ఇంటర్డిపెండెంట్. నువ్వెంత వ్యక్తిగతముగా నీవు సొంతగా ఉన్నప్పటికీ కూడాను మరొక విశ్వాసతో నీవు ఏకీభవించిన వాడవై ఉండాలి. అందుకనే పౌలు గారు క్రీస్తు శరీరముగా సంఘాన్ని వర్ణించాడు. అవయవములు వేరైనా శరీరం ఒక్కటే. వ్యక్తులుగా మనం వేరైనా, డినామినేషన్స్గా మనం వేరైనా, ఒకే శరీరం క్రీస్తు శరీరం. వాటి వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ బాడీ ఈజ్ ద వన్ అండ్ ద సేమ్. ఆల్ ఆర్ కనెక్టెడ్, ఇంటర్ కనెక్టెడ్ పీపుల్ వి ఆర్. మనమందరం కూడాను ఒకరికొకరు సంబంధించిన వారము, సంబంధితులముగా ఉన్నాము. కాబట్టి క్షేమాభివృద్ధి అనే పేరు మీరు వినుంటారు. అది చాలా ప్రాముఖ్యము. ఇండివిజువల్ డెవలప్మెంట్ అండ్ ద గ్రూప్ డెవలప్మెంట్. వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి మరియు సామూహిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, సంఘపరమైన అభివృద్ధి వైపు మనం అడుగులు వేయాలి. మనందరి యొక్క అల్టిమేట్ గోల్ గ్రేట్ కమిషన్. ఈ గ్రేట్ కమిషన్ సమాజంలో స్థిరపడినట్లుగా వెళ్ళవలనంటే ఏం చేయాలో తెలిసిన? మనందరం ఐక్యంగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో గెత్సెమనే వనంలో చేసినటువంటి ప్రార్థనలో తండ్రికి మొరపెడుతూ, తండ్రి మనం ఏకమై ఉన్నలాగున వీరును ఏకమై ఉండాలని వీరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వీరు ఏకమై ఉన్నందున దేవుడు యేసును పంపాడని, దేవా నీవు నన్ను పంపావని లోకము తెలుసుకుంటుంది. ద యూనిటీ ఆఫ్ ద చర్చ్ will give you a message to the Gentiles that this is the true God's purpose in the life. ఇది దేవుని యొక్క మహోన్నతమైన ఉద్దేశం అని లోకం తెలుసుకునేటట్లుగా సంఘమంతా ఏకమై ఉండాలి. అందుకే కూడుకొనుట మానకూడదు. సండే గ్యాదరింగ్స్, బైబిల్ స్టడీ గ్యాదరింగ్స్, ఫాస్టింగ్ ప్రేయర్ గ్యాదరింగ్స్, స్పెషల్ ప్రేయర్ గ్యాదరింగ్స్, కాటేజ్ ప్రేయర్ గ్యాదరింగ్స్ యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్. చాలామంది ఐసోలేటెడ్ క్రిస్టియన్స్ అయిపోతున్నారు. మేమెవ్వరితో కలవమండి, మాదొకటే గుంపు, మేమే పరలోకానికి వెళ్తాం అని ఫీల్ అయిపోతున్న గుంపులు చాలా వచ్చినాయి. దట్స్ నాట్ రైట్. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఈ లోకంలో అనేకమైన సహవాసాలు ఉండవచ్చును, కానీ సంఘం ఒక్కటే. అనేక సహవాసాలు ఉండవచ్చును, కానీ క్రీస్తు సంఘము ఒక్కటే. క్రీస్తు సంఘం ఒకటే పేరు పెట్టుకున్న వాళ్ళు ఒక్కలేని కాదు, సార్వత్రికముగా విశ్వాసుల సమూహమే క్రీస్తు సంఘము. కాదన్నవాడు బుద్ధిహీనుడే. కనుక దీని వెనకాల ఉన్న పర్పస్ ఏంటంటే టు ప్రజెంట్ ద క్రైస్ట్ టు ద వరల్డ్. ప్రపంచానికి యేసుక్రీస్తును చూపించవలసిన వారముగా ఉన్నాము. మన దేవుడు నమ్మదగిన వాడు. మనం ఏదైతే పట్టుకున్నామో దానిని మనము కొనసాగించే వారముగా ఉండాలి. దానిని మనము బహిర్గతం చేసే వారంగా ఉండాలి. ఇది మనం గుర్తించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశమని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు గోసాల పూజ గారి జన్మ దినము సందర్భంగా
కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారు. బిడ్డలు దేవుడు దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. సహోదరి గోసాల పూజ గారిని మీరు ఆశీర్వదించండి. కుటుంబ సభ్యులను దీవించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. మమ్మలను మీ యొక్క కృపలో భద్రపరచుము. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.